నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 16వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ మాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 8:33 వరకు, తదుపరి ఏకాదశి తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 2:14 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 7:19 వరకు, తదుపరి శుభం యోగం. తైతుల కరణం ఉదయం 8:01 వరకు, గరిజ కరణం రాత్రి 8:33 వరకు, తదుపరి వాణిజ్య కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:30 నుండి 8:13 వరకు. అమృతకాలం సాయంత్రం 4:48 నుండి 6:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం మధ్యాహ్నం 2:17 చంద్రాస్తమయం రాత్రి 1:41 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:19 వరకు, మరలా రాత్రి 11:17 నుండి 12:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి 5:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:44 వరకు. ఈ రోజు ఆషాఢ దశమి వ్రతం. దీనినే మహాలక్ష్మి వ్రతారంభం అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి శాఖ వ్రతం ప్రారంభమవుతుంది. స్త్రీలు ఆషాఢ శుక్లపక్ష దశమి రోజున వ్రతం ప్రారంభించి తర్వాత వచ్చే ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి పూజ చేసి శ్రావణ శుక్లపక్ష దశమి రోజున ఉద్యాపన చేస్తారు. నెరయన రవి కర్కాటక రాశిలో ఈ రోజు పగలు 11:18 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజు కర్కాటక సంక్రాంతి, తమిళ సౌరమాన ఆడి మాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన ఆయన పుణ్యకాలం ఈ రోజు సూర్యోదయం నుండి పగలు 11:18 వరకు ఉంటుంది. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం ఈ రోజు పగలు 11 గంటల నుండి సాయంత్రం 5:32 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 21:16 చేరుకోవడంతో ఇది మధ్యాహ్నం 2:15 ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్రజపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్రజపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజు చాక్షుష మన్వాది. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం సూర్య సావరణిక మన్వాది. ప్రతి మన్వాది రోజు పితృదేవతలకు తర్పణాలు వదలటం సాంప్రదాయం. ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రార్థం, దాన ధర్మాలు చేసినట్లయితే వంశాభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. పూరి జగన్నాథుని పునర్యాత్ర ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ మహాలక్ష్మి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.